Hello everybody, welcome back to our Suman Guru Information YouTube channel. Dear friends and followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేయండి, అదే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి మొదట ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఎక్కువ మంది అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్, అలాగే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్, వీళ్ళు టీజీ అదే తెలంగాణ టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ టెట్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. టెట్లో ఎక్కువ స్కోర్ సాధించలేకపోవడానికి కారణం ఇంగ్లీష్ ఒకటి. ఇది జస్ట్ ఒక ఫోబియా మాత్రమే. మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో కూడా మంచి స్కోర్ అనేది మనం సాధించవచ్చు. అయితే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లోజమ్స్ 1 తీసుకున్నాను. అక్కడ నుంచి ఇంగ్లీష్ అనేది ప్రారంభించాను. ఇకపోతే మీరందరూ కూడా వీలైతే ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లోజమ్స్ 1 నుంచి మీరు కూడా టెక్స్ట్ బుక్ అనేది గ్యాదర్ చేసి అక్కడ నుంచి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్రారంభించండి. ప్రతి పేజీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళండి. అలా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూలంకుషంగా పరిశీలన చేస్తూ వాటిని స్టడీ చేస్తూ ముందుకు వెళ్ళినట్టుగైతే, వీటితో పాటు గ్రామర్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనం పరిశీలన చేస్తూ ముందుకు పోతే తప్పనిసరిగా ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే మీకు చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మన ప్రిపరేషన్ అనేది ప్రారంభిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్ ఫండమెంటల్ గ్రామర్ కూడా మనం చెప్పుకుందాం. ముందు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేది చూస్తూ తర్వాత గ్రామర్లోకి, కామన్ కోర్ గ్రామర్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మొదటి బిట్టు ఐ లైవ్ గుంటూరు ఇన్న ఎట్ట. ఆ డాష్లో ఏమొస్తుంది? ఐ లివ్ ఇన్ గుంటూరా, ఎట్ గుంటూరా? జవాబు ఇన్ అనేది సరైనటువంటి జవాబు. ఐ లైవ్ లేదా ఐ లివ్ ఇన్ గుంటూరు అని మనం ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. డాష్లో ఇన్ అనేది మనం తీసుకోవాలి. ఇకపోతే సెకండ్ బిట్ చూడండి, ఐ డాష్ 6 years ఓల్డ్. మీకు తెలుసు ఐ తర్వాత ఇప్పుడు కూడా యామ్ అనేది వస్తుంది, కాబట్టి డాష్లో యామ్ వస్తుంది. ఐ యామ్ 6 years ఓల్డ్. ఇకపోతే థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఉన్న వాటిలో రెండింటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? కరెక్ట్ స్పెల్లింగ్ అనేది ఏది? జవాబు ఇగ్లూ, IGLOO, ఇగ్లూ అనేది సరైనటువంటి ఆన్సర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. IGLOO, ఇగ్లూ సరైనటువంటి స్పెల్లింగ్. 4వ బిట్ చూద్దాం, విచ్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్? TRUK ట్రక్, TRUCK ట్రక్. వీటిలో కరెక్ట్ స్పెల్లింగ్ని గుర్తించండి. ఈ రెండింటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? ఒక్కొక్కసారి మనందరికీ అనుభవమే, తెలిసిన బిట్లే తప్పు పెట్టి వస్తూ ఉంటాం ఎగ్జామినేషన్ హాల్ నుంచి. ఈజీ అనుకుంటాం, ఎక్కడ ప్రిపేర్ అయినప్పుడు ఇంతేనా అనుకుంటాం, కానీ అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రం ఇంతేనా అనుకున్నవే తప్పు పెట్టి వస్తూ ఉంటాం. 4వ బిట్టు TRUCK ట్రక్ కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. TRUCK ట్రక్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. మరి ఇక్కడ లెటర్స్ అన్న విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? లెటర్స్ కరెక్ట్ స్పెల్లింగ్
LETTERS లెటర్స్. ఒకవేళ ఇవి తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త ఓపిక పట్టండి, లేకపోతే వీడియో స్కిప్ చేయొచ్చు. ఎందు గురించి అంటే బేసిక్ నుంచి మొదటి నుంచి నేను వెళ్తున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి వెళ్తున్నాను. అలాగలాగలాగా స్టాండర్డ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ 6th బిట్ చూడొచ్చు. ఎరేజర్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది గుర్తించండి. రెండిట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది గుర్తించండి. ERASER ఎరేజర్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, సెకండ్ వన్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎరేజర్. ఇక 7th బిట్ విచ్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. RHYTHM RHYTHEM రిథమ్ అనే విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? జవాబు RHYTHM రిథమ్ సరైనటువంటి స్పెల్లింగ్. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇక 8th బిట్ ఆస్కింగ్ రిలెవెంట్ క్వశ్చన్స్. రిలెవెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? రిలెవెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? జవాబు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. RELEVANT రిలివెంట్. ఇక్కడ ఈజీలాగా ఉంటాయి, ఎగ్జామినేషన్ హాల్లోనే కన్ఫ్యూజ్లో తప్పు పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి. రిలివెంట్ RELEVANT రిలివెంట్. ఇకపోతే ఇక్కడ 9వ బిట్ని చూద్దాం. 9వ బిట్ డాష్ గివింగ్ బిలో విచ్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సెంటెన్స్ చూడండి. ఇక్కడ సెంటెన్స్ విషయంలో, సెంటెన్స్ అన్న స్పెల్లింగ్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? సెంటెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో గుర్తించండి. సెంటెన్స్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ SENTENCE సెంటెన్స్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇది అండర్లైన్ చేసినటువంటి స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్. బిట్ నెంబర్ 10 డయాగ్రామ్ విషయంలో సరైన స్పెల్లింగ్ ఏదో గుర్తించండి. డయాగ్రామ్ అన్న పదం విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 DIAGRAM డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. DIAGRAM డయాగ్రామ్ సరైనటువంటి స్పెల్లింగ్. సీరియల్స్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? సీరియల్స్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్. బిట్ నెంబర్ 11 సీరియల్స్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? ఆప్షన్ 2 CEREALS సీరియల్స్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, సీరియల్స్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. ఫార్మర్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? ఫార్మర్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? FARMER ఫార్మర్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. ఫస్ట్ వన్ ఫార్మర్ కరెక్ట్ స్పెల్లింగ్. వాట్ డూ యూ సీ డాష్ ద పిక్చర్, అట్ ద పిక్చర్, ఇన్ ద పిక్చర్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏది గుర్తించండి. వాట్ డూ యూ సీ అట్ ద పిక్చర్ అంతమా, ఇన్ ద పిక్చర్ అని చెప్పంటామా? జవాబు ఇన్ ద పిక్చర్. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, ఇన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14వ బిట్ చూద్దాం. 14వ బిట్టు అప్ ద ఎయిర్. అపాన్ ద ఎయిరా, అప్ ఇన్ ద ఎయిరా. కరెక్ట్. అక్కడ డాష్లో ఇన్ వస్తుందా, ఆన్ వస్తుందా? సరైన ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఇన్ ద ఎయిర్, ఇన్ వస్తుంది. ఇన్ ద ఎయిర్, ఇన్. అప్ ఇన్ ద ఎయిర్, ఇన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 15వ బిట్టు సి ద లేకపోతే ఏ. డాష్లో ఏమొస్తుంది? సి కైట్స్ ఫ్లై. సో ఆ డాష్లో ఏ వస్తుందా, ద వస్తుందా?
KITES కైట్స్ ప్లూరల్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ద అనేది రావాలి. ద కైట్స్ సింగులర్ నెంబర్ ఉంటే ఏ రావచ్చు. ఇక్కడ ప్లూరల్ నెంబర్ ఉంది కాబట్టి ద కైట్స్ ఫ్లై. హై ఇన్ ద స్కయ్య ఆన్ ద స్కయ్య 16వ బిట్టు. హై ఇన్ ద స్కయ్య హై ఆన్ ద స్కయ్య. సరైన ఆప్షన్ని డాష్లో గుర్తించండి. ఇన్ హై ఇన్ ద స్కై ఇన్ అనేది వస్తుంది డాష్లో. రోల్ ఇన్ ద ల్యాండ్ ఆన్ ద ల్యాండ్, రోల్ ఆన్ ద ల్యాండ్ రోల్ ఇన్ ద ల్యాండ్. డాష్లో ఏమొస్తుంది? 17వ బిట్టు రోల్ ఆన్ ద ల్యాండ్ వస్తుంది. రోల్ ఆన్ ద ల్యాండ్ ద ల్యాండ్ వచ్చినప్పుడు దాని ముందు ఆన్ వస్తుంది. ఇకపోతే 18వ బిట్టు డాష్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. బ్యాడ్మింటన్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది గుర్తించండి. బ్యాడ్మింటన్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. బ్యాడ్మింటన్ TON ఇది కరెక్ట్ స్పెల్లింగ్. బ్యాడ్మింటన్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇది బ్యాడ్మింటన్. ఇకపోతే షటిల్ కాక్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. షటిల్ కాక్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఇది గుర్తించండి. జవాబు SHUTTLECOCK షటిల్ కాక్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇకపోతే కప్బోర్డ్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో గుర్తించండి. కప్బోర్డ్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో గుర్తించండి. CUPBOARD కప్బోర్డ్ సరైనటువంటి ఆన్సర్. CUPBOARD కప్బోర్డ్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్. 20 బిట్లు పూర్తి చేసుకున్నాం. 21వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 21వ బిట్ నెంబర్ 21. వన్స్ డాష్ అండ్ ఫౌండ్ డాష్ లడ్డు. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది? జవాబు యాంట్ ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ అనేది వస్తుంది. యాంట్ ముందు యాన్ వస్తుంది. వన్స్ యాన్ యాంట్ ఫౌండ్ ఏ లడ్డు. ఫౌండ్ అని వస్తే దాని తర్వాత ఏ అనేది రావాలి, దా రాకూడదు. ఫౌండ్ వచ్చింది కాబట్టి ఏ రావాలి. అది వన్స్ అన్ యాంట్ ఫౌండ్ ఏ లడ్డు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై? ఏ స్కయ్యా దా స్కయ్యా? స్కై కంటే ముందు ఏమొస్తుంది? ఏ వస్తుందా ది వస్తుందా? యూనివర్సల్ థింగ్స్ విషయంలో దా అనేది వస్తుంది. ద గంగా, ద యమున, ద హిమాలయాస్, ది వీనస్, ది మార్స్, ది సన్, ది మూన్, ది ఎర్త్, ది స్కై. యూనివర్సల్ థింగ్స్ ముందు ది అనేది వస్తుంది. వాట్ కలర్ యూ లైక్ ద మోస్ట్? ఇక్కడ డాష్లో ఏమొస్తుంది? డూ వస్తుందా, డిడ్ వస్తుందా, డన్ వస్తుందా? జవాబు డూ రావాలి. వాట్ కలర్ డూ యూ లైక్ ద మోస్ట్ అని అంటారు. వాట్ కలర్ డిడ్ యూ లైక్ అనకూడదు, లేదా వాట్ కలర్ డన్ యూ లైక్ అనకూడదు. వాట్ కలర్ డూ యూ లైక్ అని చెప్పి అనాలి. వాట్ కలర్ డూ యూ లైక్ ద మోస్ట్. తర్వాత 24 బిట్టు హౌ మెనీ కలర్స్ యు నో? డూ యూ నో అంటారా, డిడ్ యూ నో అంటారా, డన్ యూ నో అంటారా? జవాబు డూ. హౌ మెనీ కలర్స్ డూ యూ నో? డూ అనేది ఇక్కడ వస్తుంది. డాష్లో డూ అనేది కరెక్ట్ ఆన్సర్. 25వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం.
దానిమ్మ పండుని ఇంగ్లీష్లో పోమోగ్రానైట్ అని చెప్పి అంటాం కదా. సో వీటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? పోమోగ్రానైటా లేదా పోమిగ్రానైటా? దానిమ్మ పండుని ఎలా మనం ఉచ్చరించాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ ఏంటి? పోమోగ్రానైటా, పోమిగ్రానైటా? సరైన స్పెల్లింగ్ని గుర్తించండి. పోమ్గ్రానైట్. ఇది పోమ్ POME పోమ్ గ్రానైట్. పోమ్గ్రానైట్ POMEGRANATE. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. 26వ బిట్టు, విచ్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్? స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? స్ట్రాబెర్రీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది గుర్తించండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. స్ట్రాబెర్రీ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇది. తర్వాత కాలీఫ్లవర్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? కాలీఫ్లవర్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ CAULIFLOWER. కాలీఫ్లవర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఇకపోతే 28 బిట్టు, బ్రింజల్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? బ్రింజల్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్. బ్రింజల్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? జవాబు BRINJAL. బ్రింజల్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. బ్రింజల్ BRINJAL. బ్రింజల్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. విచ్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్? జాస్మిన్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? జాస్మిన్ అంటే మల్లె పువ్వు. జాస్మిన్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? JASMINE. జాస్మిన్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. JASMINE. ఎన్ తర్వాత ఐ రావాలి, ఎన్ తర్వాత ఈ రావాలి. జాస్మిన్. ఇకపోతే ఐ లైక్ టు ప్లే క్రికెట్, డూ ప్లే క్రికెట్. ఈ రెండిట్లో ఏదో వస్తుంది డాష్లో? ఈ రెండిట్లో డాష్లో ఏమొస్తుంది? టూ కరెక్ట్. ఐ లైక్ టు ప్లే క్రికెట్. టూ రావాలి, డాష్లో టూ రావాలి. ఐ లైక్ టు ప్లే క్రికెట్. ఐ లైక్ టూ అనాలి, డూ అనకూడదు. ఐ లైక్ తర్వాత టూ వస్తుంది, డూ రాదు. తర్వాత విచ్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్? లైబ్రరీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? లైబ్రరీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్. లైబ్రరీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ LIBRARY. లైబ్రరీ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. లైబ్రరీ. అలాగే టెన్నిస్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? టెన్నిస్ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ TENNIS. టెన్నిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. టెన్నిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. 33వ బిట్టు, విచ్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్? విచ్ ఈజ్ ద హాకీ. హాకీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? హాకీ విషయంలో కరెక్ట్ స్పెల్లింగ్ గుర్తించండి. జవాబు HOCKEY. హాకీ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. HOCKEY. తర్వాత రాణి ఈజ్ ఈటింగ్ ఏ ఐస్ క్రీమా, యాన్ ఐస్ క్రీమా? ఐ అనేది ఇక్కడ ఓవెల్ సౌండ్. ఐ అనేది ఓవెల్ కాబట్టి యాన్ వస్తుంది. యాన్ ఐస్ క్రీమ్. యాన్ రావాలి. ఐస్ క్రీమ్ కంటే ముందు యాన్ రావాలి. యాన్ ఐస్ క్రీమ్. ఇకపోతే 35 బిట్టు, వీ హ్యావ్ డాష్ స్మాల్ గార్డెన్. ఐ హ్యావ్ ఏ స్మాల్ గార్డెనా, ద స్మాల్ గార్డెనా? కరెక్ట్ ఆప్షన్ని ఇక్కడ గుర్తించండి. వీ హ్యావ్ ఏ స్మాల్ గార్డెన్. ఏ అనేది ఇక్కడ రావాలి. వీ హ్యావ్ ఏ స్మాల్ గార్డెన్. వీ హ్యావ్ ఏ స్మాల్ గార్డెన్. మై ఫాదర్ ఈజ్ డాష్ డ్రైవర్. మై ఫాదర్ ఈజ్ ఏ డ్రైవర్. ఏ డ్రైవర్, దా కాదు. మై ఫాదర్ ఈజ్ ఏ డ్రైవర్. 37 బిట్ చూడండి. మై గ్రాండ్ పేరెంట్స్ టెల్ అస్ స్టోరీస్ ఎట్ నైట్, ఇన్ ద నైట్. ఎట్ నైట్, ఇన్ ద నైట్. డాష్లో ఏమొస్తుంది? జవాబు ఎట్ నైట్ అనేది రావాలి. మై గ్రాండ్ పేరెంట్స్ టెల్ అస్ స్టోరీస్ ఎట్ నైట్. ఎట్ నైట్, ఇన్ ద నైట్ కదండి, ఎట్ నైట్.
షీ ఈజ్ మై మదర్. షీ ఈజ్ మై మదర్. షీ సెల్ ఫ్రూట్సా, సెల్స్ ఫ్రూట్సా? ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. సెల్స్, సెల్స్, సెల్స్ ఫ్రూట్స్. షీ సెల్స్ ఫ్రూట్స్. ఓకే, షీ సెల్స్ ఫ్రూట్స్. షీ అనేది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ తర్వాత వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి కాబట్టి షీ సెల్స్ ఫ్రూట్స్. ఇకపోతే సరితాస్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ ఏ విలేజ్, ద విలేజ్? సరితాస్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ ఏ విలేజ్ ఆర్ ద విలేజ్? సరైన ఆప్షన్ గుర్తించండి. ఏ విలేజ్, ఏ విలేజ్, ఏ విలేజ్. సరితాస్ ఫ్యామిలీ లైవ్స్ ఇన్ ఏ విలేజ్. పర్టికులర్గా విలేజ్ పేరు చెప్తే ద అనేది వస్తుంది, కానీ పర్టికులర్గా విలేజ్ పేరు చెప్పలేదు కాబట్టి ఏ వస్తుంది. రాము వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అట్ మార్నింగ్? రాము వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అట్ మార్నింగ్? ఏం రావాలి జవాబు? ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ సరైనటువంటి జవాబు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లోజన్స్ 1 కంప్లీట్ చేసి బ్లోజన్స్ 2 కూడా ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ క్లాస్ 1, తర్వాత క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఆ విధంగా పైకి నేను రావడం జరుగుతుంది. అంటే బేసిక్స్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే మీకు వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే మన టెట్ సిలబస్లో మెన్షన్ చేసి ఉంటారో దాన్ని కూడా మీకు నేను ఇస్తాను. దాని ప్రకారం సిలబస్ ప్రకారం ఇస్తాను. కాబట్టి ఫండమెంటల్స్ మనకు తెలియాలి. ఫండమెంటల్స్ రాకపోవడం వల్లనే మనం ఇంగ్లీష్లో ఘోరంగా స్కోరింగ్ అనేది కోల్పోతూ ఉంటాం. ఒకవైపు ఫండమెంటల్స్ ఇస్తూనే ఇంకోవైపు మన ఇంగ్లీషు టెట్లో సిలబస్ చూసి సిలబస్ ప్రకారం మీకు నేను క్లాసెస్ కూడా ఇస్తాను. నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను నోట్స్ అనేది పెయిడ్ గ్రూప్లో నోట్స్ ఇస్తున్నాను. నేను చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి తర్వాత తెలుగు సందులు 2 కూడా 30 మార్కులు 60 మార్కులకి ప్రస్తుతం నోట్స్ అనేది నడుస్తుంది. దాని తర్వాత అక్టోబర్ 1 నుంచి సోషల్ ప్లస్ ఇంగ్లీష్ కూడా ఆ నోట్స్కి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం అంటే ఒకే ప్రిపరేషన్లో సీటెట్, ఏపీ టెట్, తెలంగాణ టెట్ 3 క్లియర్ చేయాలి. ఏపీ టెట్ తెలుగు కంటెంట్తో పాటు సోషల్ కంటెంట్, అంటే సోషల్ టెట్, తెలుగు టెట్, పేపర్ 2 సోషల్ తెలుగు 2 కూడా 140 మార్క్స్తో మనం మంచి స్కోర్ సాధించినట్లయితే నెక్స్ట్ డిఎస్సిలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ పోస్టులు ఉంటే ఆ సబ్జెక్ట్కి ప్రాధాన్యం ఇస్తూ మనం డిఎస్సి ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీగా పోస్టులో ఉంటాం. తెలుగుకి సోషల్కి రెండింటికి సమప్రాధాన్యం ఇవ్వాలి. సమప్రాధాన్యం ఇస్తే సీటెట్లు కూడా సోషల్ ఉంటుంది, తెలంగాణ టెట్లు కూడా సోషల్ 60 మార్కులకి కంటెంట్ ఉంటుంది. రేపొద్దున్న డిఎస్సిలో సోషల్ స్టడీస్ నుంచి జీకే కూడా కవర్ అవుతుంది మనకి. కాబట్టి అన్ని విధాలుగా కూడా సోషల్ ప్రిపేర్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయో తప్పించి బెనిఫిట్స్ తక్కువేం లేవు. సోషల్ ప్రిపేర్ అయితే మంచిదే. ఏ విధంగా చూసినా కూడా ఇన్ కేస్ మనకి తెలుగు రేపొద్దున డిఎస్సిలో తెలుగు టీజీటీ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ అవ్వచ్చు, సోషల్ కంటెంట్ నుంచి ఎక్కువగా జీకే బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సోషల్ కంటెంట్ టెట్కి తెలుగు కంటెంట్తో పాటు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. అంటే ఆర్ట్స్ విద్యార్థుల గురించి చెప్తున్నా. సరేలే, దీనికి కంటిన్యూషన్ తర్వాత వీడియోలో మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.